నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. చిలకపాలెంలోని శ్రీ శివాని ఫార్మసీ కళాశాల న్యాక్ ఏ గ్రేడ్ను పొందినట్లు కళాశాల యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం కళాశాల ఆవరణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుప్పల వెంకట్రావు, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె రాజకిరణ్, శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, యాజమాన్య ప్రతినిధులు ఎస్ శ్రీనివాసరావు, దుర్గా శ్రీనివాసులతో కలిసి మాట్లాడారు. ఈ నెల 13, 14వ తేదీన ముగ్గురు కమిటీ మెంబర్స్ రావడం జరిగింది. ఆ ముగ్గురు చైర్మన్, మెంబర్ సెక్రటరీ, మెంబరు ముగ్గురు కలిపి 2 days ఇక్కడ స్టే చేసి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫ్యాకల్టీ అలాగే ల్యాబొరేటరీస్ అన్నీ కూడా చెక్ చేశారు. చేసి వాళ్ళ మార్క్స్తో ఈరోజు మాకు ఏ గ్రేడ్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఫార్మసీ కాలేజీలో ఇది ఫస్ట్ టైం మేము ఈ న్యాక్ అనే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన వెంటనే మాకు ఏ గ్రేడ్ వచ్చింది, అది చాలా ఆనందం. సో ఆల్మోస్ట్ A+ వరకు 3.16 అనేది ఏ గ్రేడ్లో మ్యాక్సిమం స్కోర్ వచ్చింది. ఇంకొక 0.04 ఉంటే A+ వచ్చి ఉండేది. అందుకు దీనికి ప్రిన్సిపాల్స్ కానీ స్టాఫ్ కానీ అలాగే అందరూ దీన్ని ఒక 1 year నుంచి కూడా ఈ వర్క్ చేయడం జరిగింది. సో మాకు చాలా మేనేజ్మెంట్ కూడా చాలా హ్యాపీగా ఉందని మీకు తెలియజేస్తున్నాం. ఈ నెల 13, 14 తేదీల్లో కళాశాలలో పర్యటించిన న్యాక్ బృందంలో కళాశాలలోని మౌలిక వసతులు, విద్యా బోధన, ఇతరతర సదుపాయాలపై వారు ఆరా తీసి ఏ గ్రేడ్ను ప్రకటించారని, తమకెంతో సంతోషంగా ఉందని, భవిష్యత్తులో A+, గ్రేడ్ సాధించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. యాజమాన్య ప్రతినిధులు కనుగల దుర్గా శ్రీనివాస్, సనపల శ్రీనివాస్ మాట్లాడుతూ భవిష్యత్తులో A+, గ్రేడ్ను సాధించేందుకు కృషి చేస్తామని, న్యాక్ బృందం పర్యటనలో పలు అంశాలను వారు పరిగణలోకి తీసుకున్నారని, విద్యార్థులతోనూ అలాగే వారి తల్లిదండ్రులతోనూ చర్చించారని వివరించారు. న్యాక్ కమిటీ చెక్ చేసేది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ స్టూడెంట్ రేషియో. దే విల్ బి ఇంటరాక్టింగ్. ఈ 2 రోజుల్లో వాళ్ళు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు, టీచింగ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతారు, నాన్ టీచింగ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతారు, అల్యూమినీతో ఇంటరాక్ట్ అవుతారు, పేరెంట్స్తో వేరేగా ఇంటరాక్ట్ అవుతారు, అండ్ ఈవెన్ కల్చరల్ ఈవెంట్స్ కూడా చూస్తారు వాళ్ళు. మనం ఎలా చేస్తున్నాం, ఎవ్రీథింగ్ దే సీ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, which gives you an idea of where exactly we are lying in the market. అది మనకి తెలియడం కోసం అనేది న్యాక్ అనే దీన్ని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేసి మనకి ప్రతి పాయింట్ని పాయింట్ బై పాయింట్ ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఇది. సో ఈ రిపోర్ట్లో మేము అంటే స్టాఫ్ మెంబర్స్ కానీ లేకపోతే నాన్ టీచింగ్ స్టాఫ్ ఆర్ అదర్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ఓవర్ దేర్ అలాంగ్ విత్ ద స్టూడెంట్స్, ఎవ్రీబడి అందరి సహకారంతో మేము ఇది అచీవ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ కె రాజకిరణ్ మాట్లాడుతూ యాజమాన్యం ప్రోత్సాహంతోనే ఏ గ్రేడ్ను సాధించామని, ఇది అందరి విజయమని చెప్పారు. ఏ గ్రేడ్ వెనుక ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు. జరిగిన 13 and 14 తేదీలో న్యాక్ ఇన్స్పెక్షన్ జరగడం జరిగింది మా కాలేజ్, శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. సో ఇన్స్పెక్షన్లో న్యాక్ బృందం వచ్చి కాలేజ్ అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు చెక్ చేయడం జరిగింది. ల్యాబ్స్ కానీ, నెక్స్ట్ లైబ్రరీ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, అలాగే మెడికల్ గార్డెన్ కానీ. సో అన్నీ వాళ్ళు చెక్ చేసుకొని 3.16తో మాకు ఏ గ్రేడ్ న్యాక్ వారు ఇవ్వడం జరిగింది. సో ఏంటంటే జస్ట్ 3.2 ఉంటే ఎక్కువ స్కోర్ ఇస్తే మేము A+లో ఉండేవాళ్ళమే. సో జస్ట్ ఏంటంటే ఏ గ్రేడ్లో న్యాక్ బృందం మాకు అసైన్ చేయడం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో మా ఫార్మసీ కాలేజ్కి A+ వచ్చేటట్లు మేము ప్రయత్నం చేస్తాం. అలాగే కాలేజ్ సంబంధించిన స్టాండర్డ్స్ అన్నీ కూడా మేనేజ్మెంట్ సహకారంతో, ఇన్స్పెక్టర్లు ఇచ్చిన సజెషన్స్తో ఇంప్రూవ్ చేయడం కూడా ఇన్ ఫ్యూచర్లో జరుగుతుందండి. మౌలిక సదుపాయాలు, ల్యాబొరేటరీ సిబ్బంది పనితీరును న్యాక్ బృందం పరిశీలించిందని, ముఖ్యంగా కళాశాల ఆవరణలో హెర్బల్ గార్డెన్లో మొక్కలకు బార్ కోడింగ్ పద్ధతి 3 సభ్యుల బృందానికి ఎంతగానో ఆకర్షించిందన్నారు. మీడియా సమావేశంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, ఫార్మసీ అధ్యాపకులు శ్రీ వెంకటేష్, జి ఇక్షిత, ఫిజికల్ డైరెక్టర్ టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. టెక్కలిలో
40 లక్షల రూపాయలతో నిర్మించిన చేపల మార్కెట్ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు కృషి చేస్తున్నారని, సంక్షేమం కోసం తప్పిస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో ఏ సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని మంత్రి స్థానికులకు సూచించారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రానున్న 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దిర్కర్ పొన్కర్ ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన జిల్లా ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలోని నదులు, వాగుల్లో ప్రవాహం పట్ల అప్రమత్తంగా ఉండాలని, కాజ్వే, వంతెనలపై నీరు ప్రవహించే చోట్ల పాదచారులు, వాహన చోదకులను నియంత్రించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08942240557 ఏర్పాటు చేశామని, ప్రజల అత్యవసర సమయంలో ఫోన్ చేయాలని, సిబ్బంది వెంటనే అప్రమత్తమై తగు సహాయం చేస్తారని, జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలని చెప్పారు. గండ్లు పడే అవకాశం ఉన్న చెరువులు, కర్రకట్టలు, కాలువలపై నిఘా ఉంచి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వరద ముంపుటకు గురయ్యే అవకాశం ఉన్న గ్రామాలను గుర్తించి అవసరం మేరకు వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఆదేశాలు ఇచ్చేంత వరకు వారి పనిచేస్తున్న కేంద్రాలను విడిచి ఎవరూ వెళ్లరాదని, ప్రభుత్వ అధికారులకు సెలవులను పూర్తిగా రద్దు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలకు సంతృప్తికర పాలన అందుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని 18వ వార్డు కృష్ణా పార్క్ జంక్షన్లో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్న ఇది మంచి ప్రభుత్వం అని, 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకువెళుతున్నారని పేర్కొన్నారు. ప్రజలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పిస్తూ పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఇప్పుడు మన భూ పరిరక్షణ చట్టం, ల్యాండ్ యాక్ట్ చట్టం ఏదైతే ఉందో, ఈ ఖాళీ ప్లేస్ ఉంటే ఈ ఓనర్ కానీ ఒక 2 సంవత్సరాలు ఖాళీగా ఉంటే ఏమీ పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వం మాదని తీసుకొని వాళ్ళు అమ్మేయవచ్చు, తాకట్టు పెట్టవచ్చు. అలాంటి చట్టాన్ని గత ప్రభుత్వం తీసుకొస్తే ప్రజలు రక్షణ కరువై భయభ్రాంతులు గురైతే ఆ రోజు మేము ప్రభుత్వం వచ్చిన వెంటనే భూ సంరక్షణ చట్టం దగా చేసి దాన్ని రద్దుపరుస్తామని చెప్పడం జరిగింది. ఈ 100 రోజుల లోపలే దాన్ని కూడా రద్దుపరిచి ప్రతి ఒక్కరి తాలూకా ఆస్తులకి పరిరక్షణ కోసం, ప్రజల యొక్క రక్షణ కోసం ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే ఏదైతే మీకు 3 సిలిండర్లు ఇస్తామని చెప్పామో, దీపావళితో ఆ పథకం మొదలుపెట్టి ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు కూడా ఆ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అనంతరం ఎమ్మెల్యే శంకర్ స్థానిక నాయకులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను అతికించి స్థానికులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నులిపురుగులను నివారించేందుకు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 17వ తేదీన మంగళవారం డీవార్మింగ్ డేను నిర్వహించుకోవడం విదితమే అని, ఆ రోజు మాత్రలు వేసుకోని వారికి 25వ తేదీన మరోసారి డీవార్మింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు విద్యార్థులకు డీవార్మింగ్ మాత్రలు ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాములు నమిలి తినిపించడం జరుగుతుందని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో 1 నుండి 2 సంవత్సరాల వరకు అరమాత్ర, 2 నుండి 19 సంవత్సరాల వరకు 1 మాత్ర చొప్పున స్కూల్స్కు వెళ్లని పిల్లలు అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఈ మాత్రలు వేయించబడునని వివరించారు. 85% పైగా హిందువులు ఉన్న ఆంధ్రప్రదేశ్లో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతారహితంగా మాట్లాడడం తగదని ఏపీ మాజీ స్పీకర్, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తమ్మినేని సీతారాం అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు వివాదం వెనుక దాగి ఉన్న కుట్రను సిబిఐతో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం ఆమదాల వలసలో తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను ఉన్నత స్థితికి చేర్చామన్నారు. ప్రసాదం కోసం వాడే పదార్థాల్లో నాణ్యత విషయంలో లోపభూయిష్టంగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తే సరఫరా చేసే అటువంటి గుత్తేదారు సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు.
నెయ్యి క్వాలిటీ విషయంలో టీటీడీ ప్రయోగశాలలో నిర్వహించిన పరీక్షల్లో నాణ్యత సరిగ్గా లేని నెయ్యి ట్యాంకర్లను 14 సార్లు చంద్రబాబు హయాంలో వెనక్కి పంపిస్తే 18 సార్లు జగన్మోహన్ రెడ్డి పాలనలో వెనక్కి పంపించడం జరిగిందన్నారు. ఈ రెండింటినీ బ్యారేజీ వేస్తే ఎవరి పాలనలో నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి కానీ విపరీతమైన దుర్వాసన వస్తుందనే విషయాన్ని ఆహార పరిశోధకులు స్పష్టం చేశారన్నారు. కార్యక్రమంలో మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత కళింగ కుల అధ్యక్షులు దొంపల రామారావు నాయకులు పాల్గొన్నారు. పోలాకి మండలం తలసంద్ర గ్రామంలో మంగళవారం అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి పాల్గొని మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని కూటమి సర్కార్ నిర్వహిస్తోందని, రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పొలం పిలుస్తుంది కార్యక్రమం ద్వారా రైతులకు సాంకేతికపరమైన, శాస్త్రీయపరమైన సలహాలు వ్యవసాయ శాఖ అందించడంతో పాటు అధిక దిగుబడి సాధించేందుకు ఈ కార్యక్రమం తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ డోలా జగన్, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బలగ ప్రవీణ్ కుమార్, కూటమి నాయకులు, కార్యకర్తలు, వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పారామిలిటరీ ఉద్యోగుల కోసం సైనిక్ బోర్డ్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్కు శ్రీకాకుళం పారామిలిటరీ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేసి తమకు న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన అనంతరం అధ్యక్షుడు కె రామారావు మాట్లాడుతూ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉద్యోగుల మాదిరిగానే తాము కూడా కష్టపడతామని, అయితే వారికి 2% రిజర్వేషన్ ఉండగా తమకు లేదని వాపోయారు. 2012 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం పారామిలిటరీ స్టాఫ్కు రాష్ట్రాలు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ లేఖ కూడా రాష్ట్రాలకు రాసిన ఫలితం లేదని వాపోయారు. కేంద్ర మంత్రికి వినతి పత్రాలను అందజేశామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలిసి కూడా వినతి పత్రం అందజేసినట్లు చెప్పారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఉద్యోగుల కన్నా పారామిలిటరీ ఉద్యోగులు ఎక్కువగా కష్టపడుతున్నారని, అయినా వారికి ఇచ్చినట్లు ఆర్థిక ప్రయోజనాలను తమకు కల్పించకపోవడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో యూనియన్ ట్రెజరర్ జి శ్రీనివాసరావు, సభ్యులు సిహెచ్ రామారావు, జనార్దన్ రావు, హరినాథరావు, టిఏ రామన్న తదితరులు ఉన్నారు. మహాత్మా గాంధీజీ కలల కన్న స్వచ్ఛమైన దేశ అభివృద్ధి లక్ష్య సాధనలో స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్లో ప్రతి ఒక్కరం భాగస్వామ్యం అవుదామని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు పిలుపునిచ్చారు. మంగళవారం పర్యాటక శాఖ, నగరపాలక సంస్థ, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల సంయుక్తంగా స్వచ్ఛతా హీ సేవ ప్రపంచ పర్యాటక దినోత్సవం కార్యక్రమాలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాల నుండి 7 రోడ్ల కూడలి వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 10 సంవత్సరాల క్రితమే స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని, తద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కలిగిందన్నారు. మన ఇంటితో పాటు మన పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. ర్యాలీ నిర్వహించి అనంతరం స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక అధికారి ఎన్ నారాయణరావు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎం కృష్ణవేణి, లెక్చరర్స్ కె అప్పారావు, బి అప్పారావు, ఇంటాక్ కన్వీనర్ డాక్టర్ రాధాప్రసాద్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ డి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు అందిపుచ్చుకొని అవగాహన పెంచుకోవడం ద్వారా పంటలను సాగు చేసే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చునని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పొలం పిలుస్తుంది కార్యక్రమం మండలంలోని సాలిహొండంలో సర్పంచ్ కొంక్యాన ఆదినారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులు, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర పురుగుల యాజమాన్యం పద్ధతుల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలసాయం అందించేలా పొలం పిలుస్తుందిరా కార్యక్రమాలలో రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను సూచించారు. రైతులకు ఉన్న సందేహాలు నివృత్తి చేయాలని సలహాలు, సూచనలు అందించాలన్నారు. అనంతరం పొలం పిలుస్తోంది కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్, మండల కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని స్థానిక గుజరాతీపేట సెక్టార్ పరిధి 41, 42 వార్డు పరిధిలో పౌష్టికార మహోత్సవ కార్యక్రమం వార్డు ఇన్ఛార్జీలు చిన్నిపల్లి మణికంఠ మరియు గుమ్మా రఘురాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిడిపిఓ శోభారాణి మాట్లాడుతూ గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతులైన చిన్నారులు పుడతారని చెప్పారు. బాలింతలు పౌష్టికాహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలకు సమృద్ధిగా దొరుకుతాయని చెప్పారు. అలాగే సంతులిత ఆహారంపై అవగాహన కల్పించారు. ఆకుకూరలు కూడా తినాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ఉమా, అంగన్వాడీ టీచర్లు పద్మావతి, శ్రీలక్ష్మి, జయలక్ష్మి, బి లక్ష్మి, హెల్పర్లు, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమంలో భాగంగా
ప్రభుత్వం ప్రతి మంగళవారం బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తుందని శ్రీకాకుళం మండలం మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు తెలిపారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కిష్టపేట గ్రామంలో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతిక సమాచార పరిజ్ఞానాన్ని చేరువ చేయుటకు పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై అవగాహన, తక్కువ పెట్టుబడి, అధిక ఉత్పత్తి, నికర ఆదాయం పెంపొందించడమే దీని లక్ష్యమని తెలిపారు. శ్రీకాకుళం మండలం వ్యవసాయ అధికారిని పద్మావతి గ్రామస్తులతో కలిసి పంట పొలాలను పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్, కెస్టపేట గ్రామ సర్పంచ్ అరసవిల్లి సత్యవతి, వ్యవసాయ అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సమాజంలో ఆడ మగ అనే లింగభేదం ఉండరాదని రెవెన్యూ డివిజనల్ అధికారి సిహెచ్ రంగయ్య సూచించారు. మంగళవారం ఆయన ఛాంబర్లో లింగ నిష్పత్తి, లింగ నిర్ధారణ చట్టం అమలుపై సబ్ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజనల్ అధికారి మాట్లాడుతూ ఆయా కేంద్రాలలో సీసీ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని, ఆన్లైన్లో అప్లోడ్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చట్టంపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బాల బాలికలు ఇద్దరూ సమానమే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలని కోరారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని, అలా చేసేవారికి చట్టరీత్యా శిక్షలు తప్పవని అన్నారు. దీనిపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. ఆకస్మిక తనిఖీలకు వెళ్ళినప్పుడు కమిటీ సభ్యులు కూడా వెళ్లాలని ఆర్డీఓ సూచించారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి శ్రీకాంత్, జీజీహెచ్ డాక్టర్ విద్యాసాగర్, గైనకాలజిస్ట్ డాక్టర్ స్వర్ణలత, రేడియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి లడ్డూపై పాలకపక్షం ప్రతిపక్షం చేస్తున్న భిన్న వాదనల నేపథ్యంలో నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉందని శ్రీకాకుళం బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గొలివి కరుణాకర్ రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లడ్డూ అపవిత్రం అయిందని, జంతువుల కొవ్వునే నెయ్యిగా వాడారు అని, ఇంకా అనేకమైన కొవ్వులు కలిశాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం తప్పు అని ప్రతిపక్ష వైసీపీ చేపట్టడాన్ని బట్టి చూస్తే ప్రజల్లో ముఖ్యంగా భక్తుల తీవ్ర అలజడి నెలకొందని, నిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, విచారణ జరిపి ఈ అయోమయ పరిస్థితి నుండి భక్తులకు ఉపశమనం కలిగించాలని ఆయన కోరారు. ఆరోగ్యవంతమైన జుట్టు కోసం రసాయనాలతో కూడిన షాంపూలను వాడే కన్నా ప్రకృతి సిద్ధమైన షీకాయతో తలరుద్దుకుంటే జుట్టు ఆరోగ్యం బాగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. అందమైన, మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండడం కంటే ఆకర్షణీయంగా ఏది ఉంటుంది? అయితే మీ జుట్టుకు చాలా శ్రద్ధ, సహనం అవసరం. ప్రతి ఒక్కరూ తరచుగా జుట్టు కత్తిరింపులు, జుట్టు ఉత్పత్తులు, ఇతర చికిత్సా జోక్యాలకు కట్టబడి ఉంటారు. మీ జుట్టుకు ఏది వాడాలో ఎంచుకోవడం మర్చిపోవద్దు. మీ జుట్టుకు రసాయనికంగా హాని కలిగించని సహజ పదార్థాలను ఉపయోగించడం మంచిది. షీకాయ్ హెయిర్ ఫ్రూట్ చాలా కాలంగా జుట్టు సంరక్షణ చికిత్సగా ఉపయోగించబడుతుంది. అదనంగా దాని బలమైన ప్రక్షాళన ప్రభావాల కారణంగా ఈ ఆయుర్వేద మొక్క సాధారణంగా షాంపూ ప్రత్యామ్నాయంగా ఉపయోగించబడుతుంది. షీకాయలో విటమిన్ ఏ, సి, కే, డి యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తాయి, అలాగే సంరక్షణ చేస్తాయి. పండు ముఖ్యంగా పొడి రూపంలో సులభంగా అందుబాటులో ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే చర్యను ప్రదర్శిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. స్కాల్ప్ను ఉపశమనం చేస్తుంది. ఆరోగ్యకరమైన తల చర్మం ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు పునాది. షీకాకాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఎర్రబడిన స్కాల్ప్ నుండి ఉపశమనం చేస్తుంది, దాని ఆరోగ్యాన్ని పునరుద్ధరించగలదు. షీకాకాయ్ మీ జుట్టుకు మెరుపును జోడించడంలో సహాయపడుతుంది, అలాగే దానిని మరింత నిర్వహించగలిగేలా చేస్తుంది. మీకు చిక్కు సమస్య ఉంటే మీ జుట్టు సంరక్షణ దినచర్యలో ఈ పదార్థాన్ని చేర్చడం మంచిది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అంతరాత్మ హెచ్చరించినప్పుడు వినకుంటే, శిక్ష పడినప్పుడు పరమాత్మ మౌనం వహిస్తుంది. చట్టబద్ధం కాని సంతోషానికి ప్రతిఫలం చట్టబద్ధమైన బాధ. హద్దులేని అనుభూతికి అగుపించని సత్యమే ఆధారం. ఓం శ్రీ గాయత్ర్యై నమః.
స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.